దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 27వ అధ్యాయం కలి ధర్మములు పితృముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహిమను ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విన్న శృతకీర్తి మహాముని, ఈ వైశాఖ మాసమున ఉత్తమ మగు తిథులేవి, దానములలో ఉత్తమ దానములేవి, వీనిని ఎవరు లోకమున వ్యాపింపజేసిరి, దయ ఉంచి నాకు వివరంగా చెప్పగోరుదునని అడిగెను. అప్పుడు శృతదేవుడు, శృతకీర్తి మహారాజా, సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ మాసమున వచ్చి 30 తిథులను ఉత్తమములే. కానీ ఏకాదశి నాడు చేసిన పుణ్యకార్యము కోట్ల కొలది రెట్టింపుల పుణ్యముని ఇచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుట వలన ఫలితము, అన్ని తీర్థముల యందును స్నానమాడుట వలన వచ్చు పుణ్యము, వీటన్నింటినీ వైశాఖ ఏకాదశి నాడు స్నానం చేయుట వలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్కర్మలు, సత్క్రియలు, హరికథా శ్రవణము ఇవన్నీ సద్యోన్ముక్తిదాయకములు సుమా. రోగము, దరిద్రము వీనికి లోబడి స్నానాధికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వ పుణ్య కార్యములను చేసినంత ఫలమును పొందుదును. పవిత్రమగు వైశాఖ మందలి దినములను జలాశయములు దగ్గరగా ఉండి శరీరం బాగున్నను స్నానాధికము చేయక గడిపిన వారు గోహత్య, కృతజ్ఞత, తల్లిదండ్రులకు ద్రోహం చేయుట, తనకు తానే అపకారం చేసుకొనుట మున్నగు వానిని చేసినంత పాపమును పొందును. శరీరారోగ్యం సరిగా లేనిచో శ్రీహరిని మనస్సును తలవవలెను. వైశాఖ మాస కాలము సద్గుణాకరము, సర్వ పుణ్య ఫలప్రదము. సజ్జనులను, దయావంతులు ఇట్టి పవిత్ర కాలమున శ్రీహరిని సేవింప వారెవరుందురు అంటే ఎవరు ఉండరు అని భావం అన్నమాట. దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గ్రుడ్డివారు, నపుంసకులు, విధవలు, విదురులు అంటే భార్య లేనివారు, స్త్రీలు, పురుషులు, బాలురు, యువకులు, వృద్ధులు, రోగిష్ఠువారు వీరందరూ కూడా యథాశక్తిగా ఆచరించి తరింపదగిన పుణ్యకాలం వైశాఖ మాస కాలము. సర్వధర్మ కార్య ఫలప్రాప్తికి మూలమైన వైశాఖ మాసమున ధర్మ కార్యములను, స్నాన దానాదులను చేయగోరువారు, చేయువారును సర్వోత్తములు. ఇట్లు మిక్కిలి సులభములగు వైశాఖ మాస ధర్మముల నాచరింపని వారు సులభముగా నరక లోకములను పాపాత్ములై చేరుదురు, సందేహం లేదు. పాలను తరచి సారభూతముగా వెన్నను తీసినట్లుగా సర్వ పాపములను హరించి సర్వ పుణ్యములను ఇచ్చు తిథిని చెప్పుదును వినుము. మేషరాశి యందు సూర్యుడుండగా పాపములను నివారించుచు పితృదేవతలకు మిక్కిలి ప్రీతిని కలిగించు తిథిని చెప్పుదును. ఆ తిథి నాడు పితృదేవతలకు తర్పణాది శ్రాద్ధమును చేసిన గయలో 1,000,000 మార్లు పిండ ప్రదానము చేసిన పుణ్య ఫలము కలుగును. ఈ విషయమున సావర్ణి మనువు భూమిని పాలించుచుండగా నరకలోకమున పితృదేవతలకు చెందిన కథ ఒకటి పెద్దలు చెప్పినది కలదు, వినుము అని చెప్పడం మొదలుపెట్టారు. 30 కలియుగములు గడిచిన తరువాత సర్వధర్మ విహీనమగు ఆ నర్తదేశమున ధర్మవర్ణుడను బ్రాహ్మణుడు ఉండెను. 31వ కలియుగమున ప్రథమ పాదమున ప్రజలందరూ వర్ణ ధర్మములను విడిచి పాపకార్యముల యందు ఆసక్తులై ఉండిరి. ఇట్టి పాప పంకిలమగు దేశమును విడిచి ధర్మవర్ణుడు పుష్కర క్షేత్రమున మౌన వ్రతముతో మునులు సత్రయాగమును చేయుచుండగా చూడబోయెను. కొందరు మునులు కూర్చొని పుణ్యకథా ప్రసంగములను చేయుచుండగా ధర్మవర్ణుడు అచటికి చేరెను. అచటనున్న మునులు కర్మల యందాసక్తి కలవారై యుగమును మెచ్చుచూ నిట్లనిరి. కృతయుగము సంవత్సర కాలమున నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో చేసిన వచ్చునంతటి పుణ్యము త్రేతాయుగమున 1 మాసం చేసిన వచ్చును. ద్వాపర యుగమున 1 పక్షం చేసినంతటి పుణ్యము వచ్చును. కానీ దానికి 10 రెట్లు పుణ్యము కలియుగమున శ్రీ మహావిష్ణువును స్మరించినా వచ్చును.
కావున కలియుగమున చేసిన పుణ్యము కోటి గుణితములు, దయాపుణ్యములు, దాన ధర్మములు లేని ఈ కలియుగమున ఈ శ్రీహరిని ఒక్క మారు స్మరించి దానమును చేసినచో కరువు కాలమున అన్నదానమును చేసిన వారి వలె పుణ్యలోకములకు పోవుదురు అని అనుకొనుచుండిరి. ఆ సమయమున నారదుడచ్చటకు వచ్చెను. అతడు ఆ మునుల మాటలను విని ఒక చేతితో శీస్నమును మరి ఒక చేతితో నాలుకను పట్టుకొని నవ్వుచూ నాట్యము చేయసాగెను. అచటనున్న మునులు ఇట్లేల చేయుచున్నావని అడుగగా నారదుడిట్లనెను, మీరిప్పుడు చెప్పిన మాటలను బట్టి కలియుగము వచ్చినదని తెలిసి ఆనందమును పట్టలేక నాట్యమాడుచూ నవ్వుచున్నాను. మనము అదృష్టవంతులము. స్వల్ప ప్రయాసతో అధిక పుణ్యమునిచ్చు గొప్ప యుగం కలియుగము. ఈ కలియుగమున స్మరణం చేతనే సంతోషించి కేశవుడు క్లేశములను నశింపజేయు అనిన సంతోషమును ఆపుకొనలేకపోతిని. మీకొక విషయమును చెప్పుచున్నాను వినుడు. శీస్నమును నిగ్రహించుట కష్టం, అనగా సంభోగాభిలాషను నిగ్రహించుకొనుట కష్టం. నాలుకను రుచిచూచుటను నిగ్రహించుట కష్టం, అనగా తిండిపై ధ్యాసను తగ్గించుకొనుట కష్టము. కలియుగమున భోగాభిలాష, తిండి ధ్యాస వీనిని నిగ్రహించుకొనుట మిక్కిలి కష్టము. కావున నేను శీస్నమును నాలుకను పట్టుకొంటిని అని నారదుడు వివరించెను. మరియు ఇట్లనెను, శీస్నమును జిహ్వను నిగ్రహించుకొనచో పరమాత్మయగు శ్రీహరి దయ ఈ యుగమున సులభ సాధ్యము. కలియుగమున భారతదేశం వేద ధర్మములను విడిచి ఆచార వ్యవహారం శూన్యమైనది. కావున మీరీ దేశమును విడిచి ఎచటకైనా వెళ్ళుడు. నారదుని మాటలను విని యజ్ఞాంతమున వారందరూ తమకు ఇష్టమైన ప్రదేశములకు వెళ్ళిరి. ధర్మవర్ణుడు భూమిని విడిచి మరి ఒక చోట ఉండెను. కొంతకాలమైన తరువాత వానికి భూలోకమెట్లున్నదో చూడవలెననిపించెను. తేజశాలియు వ్రత మహిమితుడు అగు అతడు దండ కమండలములను జటావల్కములను ధరించి కలియుగ విచిత్రములను చూడ తలచి భూలోకమునకు వచ్చెను. భూలోకముల జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి పాపములను ఆచరించుచు దుష్టులై ఉండిరి. బ్రాహ్మణులు వేద ధర్మములను విడిచిరి. శూద్రులు సన్యాసులైరి. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమానిని, పుత్రుడు తండ్రిని ద్వేషించుచుండిరి. బ్రాహ్మణులందరూ శూద్రుల వలె అయితిరి. ధేనువులు మేకలైనవి, వేదములు కథాప్రాయములైనవి, శుభక్రియలు సామాన్య క్రియలైనవి, భూత ప్రేత పిశాచాదులనే పూజించుచుండిరి. అందరును సంభోగాభిలాష కలిగి అందులకై జీవితములను కూడా విడుచువారై ఉండిరి. తప్పుడు సాక్ష్యములను చెప్పువారు, మోసగించు స్వభావము కలవారగుతూ ఉండిరి. మనస్సునందొకటి, మాటయందు మరి ఒకటి, పనియందు ఇంకొకటి అగు రీతిలో ఉండిరి. విద్యాభ్యాసము పారమార్థికము కాక హేతు ప్రధానముగా భావింపబడెను. అట్టి విద్య రాజపూరితమై ఉండెను. సంగీతము మున్నగు వానిని రాజులు ప్రజలు ఆదరించుచుండిరి. అధములు గుణహీనులు పూజ్యులైరి. ఉత్తములను ఎవరూ గౌరవించుటలేదు. ఆచారవంతులకు బ్రాహ్మణులు దరిద్రులై ఉండిరి. విష్ణుభక్తి జనులలో కంపించుటలేదు. పుణ్యక్షేత్రములు వేద ధర్మ విహీనములై ఉండెను. శూద్రులు ధర్మ ప్రవక్తలు జటాధారులు సన్యాసులైరి. మానవులు అల్పాయుష్కులై ఉండిరి. మరియు జనులు దుష్టులు దయాహీనులుగా ఉండిరి. అందరూ ధర్మమును చెప్పువారే, అందరూ దానమును స్వీకరించువారే, సూర్యగ్రహణాది సమయములను ఉత్సవములుగా తలచువారే. మనం గమనిస్తూ ఉంటే ఈ కలియుగంలో జరుగుతున్న విషయాలనే ఇప్పుడు చెప్తూ ఉన్నారండి. ఇవన్నీ ఆయన కలియుగంలో ఎలా ఉంది అని చూడ్డానికి వచ్చినప్పుడు ఆయన గమనించిన విషయాలు. అలాగే ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.
అదే మనం గమనించాలి. వాటి నుంచి మనం బయటపడడం ఎలా అన్నది నేర్చుకోవాలి. ఇతరులను నిందించుచు అసూయపడుచు అందరును తమ పూజనమునే కోరుచుండిరి. అభివృద్ధిలో ఉన్న వారిని చూచి అసూయపడుచుండిరి. సోదరుడు సోదరిని, తండ్రి కుమార్తెను, తక్కువ జాతిని వారిని కోరుచుండిరి, పొందుచుండిరి. అందరును వేశ్యాసక్తులై ఉండిరి. సజ్జనులు అవమానించుచుండిరి, పాపాత్ములను గౌరవించుచుండిరి. మంచివారిలోనున్న కొద్దిపాటి దోషమును పెద్దదిగా ప్రచారం చేయుచుండిరి. పాపాత్ముల దోషములను గుణములని చెప్పుచుండిరి. దోషమునే గుణమున జనులు స్వీకరించిరి. జలగా స్తనములపై వ్రాలి పాలను తాగదు, రక్తమునే త్రాగును. అట్లే దుష్టులు గుణములను కాక దోషములనే స్వీకరింతురు. ఓషధులు సారహీనములయ్యెను, ఋతువులు వరసలు తప్పెను, అనగా ధర్మములని విడిచినవి. అంతటా కరువు ఉండెను. కన్యలు గర్భవతులగుచుండిరి. స్త్రీలు తగిన వయస్సున ప్రసవించుట లేదు. నటులు నర్తకులు వీరి యందు ప్రజలు ప్రేమ నొంది ఉండిరి. వేదాంగ శాస్త్రాదుల యందు పండితులను సేవకులుగా ధనవంతులు చూచుచుండిరి. విద్యావంతులకు బ్రాహ్మణులు ధర్మహీనులను సేవించి ఆశీర్వదించుచుండిరి. అవమానించిన ధనమందాదులను నీచులను ఆశీర్వదించిన దానికి ఫలముండదు కదా. వేదములయందు చెప్పిన క్రియలను, శ్రాద్ధములను, శ్రీహరి నామములను అందరూ విడిచిరి. శృంగారమున ఆసక్తి కలవారై అట్టి శృంగార కథలనే చదువుచుండిరి. విష్ణు సేవ, శాస్త్రచర్చ, యాగదీక్ష, కొద్దిపాటి వివేకము, తీర్థయాత్ర, దాన ధర్మములు కలియుగమున ఎచటనూ లేవు. ఇది మిక్కిలి చిత్రంగా ఉండెను. ధర్మవర్ణుడు భూలోకముననున్న కలియుగ విధానమును చూసి మిక్కిలి భయపడెను. పాపములను చేయుట వలన వంశ నాశనమును గమనించి ఒక ద్వీపమునకు పోయెను. అన్ని ద్వీపములను చూచి పితృలోకమును చూడబోయెను. అచట నున్నవారు కష్టతరములగు పనులను చేయుచు మిక్కిలి శ్రమపడుచుండిరి. క్రిందపడి ఏడ్చుచుండిరి. చీకటి గల నూతిలో పడి గెడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వ్రేలాడుచుండిరి. వారికి క్రింద భయంకరమగు చీకటి ఉండెను. ఇంతకన్నా భయంకరమగు విషయమును చూచెను. ఒక ఎలుక పితృదేవతలు పట్టుకొని వ్రేలాడుతున్న గెడ్డి పరకను 3 వంతులు కొరికి వేసెను. గెడ్డి పరకను పట్టుకొని వ్రేలాడు పితృదేవతలు క్రిందనున్న భయంకరమగు అగాధమును చూసి పైన ఎలుక గడ్డిని కొరికివేయుట చూచి దీనులై దుఃఖించుచుండిరి. ధర్మవర్ణుడు దీనులై ఉన్న వారిని చూచి జాలిపడి, మీరీ నూతియందు ఎట్లు పడిరి? ఎట్టి కర్మను చేయుటచే మీకిట్టి పరిస్థితి కలిగెను? మీరే వంశం వారు, మీకు విముక్తి కలుగు మార్గమేమైనా ఉన్నదా? నాకు చెప్పుడు, చేతనగు సాయంను చేయుదును అని అడిగెను. అప్పుడు వారు, ఓయి, మేము శ్రీవత్స గోత్రీయులము. భూలోకమున మా వంశమున సంతానం లేదు. అందువలన పిండములు శ్రాద్ధములను లేక దీనులమై బాధపడుచున్నాము. మేము చేసిన పాపములచే మా వంశం సంతానం లేక ఉన్నది. మాకు పిండమునిచ్చువారు లేరు. వంశము క్షీణించినది. ఇట్టి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపమున పడక తప్పదు. మా వంశమున ధర్మవర్ణుడను కీర్తిశాలి ఒకడే కలడు. అతడు విరక్తిచే వివాహమును చేసుకొనక ఒంటరిగా తిరుగుచున్నాడు. ఈ మిగిలిన గెడ్డి పరకను చూచితివా? మా వంశమున అతడొక్కటే మిగులుట వలన ఇచటను ఇది ఒక్కటే మిగిలినది. మేమును దీనిని పట్టుకొని వ్రేలాడుచున్నాము. మా వంశం వాడైన ధర్మవర్ణుడు ఒక్కడే మిగిలెను. దానికి ప్రతీకగా పితృలోకమున ఉన్న మాకును ఈ గెడ్డి పరక ఒక్కటే మిగిలినది. అతడు వివాహం చేసుకొనకపోవుటచే సంతానం లేకపోవుట వలన ఈ గెడ్డికి అంకురములు లేవు. ఈ ఎలుక ఈ గెడ్డిని ప్రతిదినము తినుచున్నది. ఆ ధర్మవర్ణుడు మరణించినను తరువాత నీ ఎలుక మిగిలిన ఈ గెడ్డి ముక్కను తినివేయును. అప్పుడు మేము
అగాధము భయంకరము అగు కూపమున పడుదుము. ఆ కూపము దాటరానిది, చీకటితో నిండినది. కావున నాయన, భూలోకమునకు పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్యమును వివరింపుము. మేము వాని దయకెదురు చూచుచున్నామని చెప్పి వివాహమాడుటకు అంగీకరింపజేయుము. నీ పితృదేవతలు నరకమున చీకటి కూపమున పడి ఉన్నారు. బలవంతమైన ఎలుక మిగిలిన ఒక గెడ్డి పరకను కొరుకుచున్నది. ఆ ఎలుకయే కాలము. ఇప్పటికీ ఈ గెడ్డిలో 3 వంతులు పోయినవి, 1 వంతు మిగిలినది. ఆ మిగిలినది నీవే. నీ ఆయువును గతించుచున్నది. నీ ఉపేక్షించినచో మా వలనే నీవు కూడా మరణించిన తరువాత ఇట్లే మాతో పాటు ఇందు పడగలవు. కావున గృహస్థ జీవితమును అవలంబించి సంతతిని పొంది వంశవృద్ధిని చేసి మమ్ము నూతిలో పడకుండా రక్షింపుమని చెప్పుము. పుత్రులెక్కువ మందిని పొందవలెను. వారిలో నొకడైనను గయకు పోయి పిండ ప్రదానం చేయును. అశ్వమేధ యాగమును చేయవచ్చును. ఆయా మాస వ్రత విధానమును మాకు దానము శ్రాద్ధము మున్నగునవి చేయవచ్చును. ఇందువలన మాకు నరక విముక్తి పుణ్యలోక ప్రాప్తియు కలుగు అవకాశమున్నది. మా వంశం వారిలో నెవడైనా పాపనాశినియగు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలుగవచ్చును. తండ్రి పాపి అయినను పుత్రుడు ఉత్తముడు భక్తుడైనచో వాని తండ్రియు తరించును. దయాధర్మ విహీనులగు పుత్రులెక్కువ మంది ఉన్న ప్రయోజనమేమి? శ్రీహరిని అర్చింపని పుత్రులెంతమంది ఉన్నా ఏమి? పుత్రహీనుడగు వానికి ఉత్తమ గతులు కలుగవు. కావున సద్గుణశాలియగు పుత్రుణ్ణి పొందవలెను. మా ఈ బాధను ఈ మాటలను వానికి వివరంగా చెప్పుము. గృహస్థ జీవితమును స్వీకరింపుమని చెప్పుము. మంచి సంతానమును పొందుము అని వారికి చెప్పుము అని వారు పలికిరి. ధర్మవర్ణుడును పితృదేవతల మాటలు విని ఆశ్చర్యమును దుఃఖమును పొందినవాడై ఇట్లు పలికెను. మీ వంశమునకు చెందిన ధర్మవర్ణుడను నేనే. వివాహం చేసుకొనరాదను పలికిమాలిన పట్టుదల కలిగి మిమ్మల్ని ఇట్లు బాధపడునట్లు చేసిన వాడను నేనే. పూర్వము సత్రయాగం జరిగినప్పుడు నారద మహర్షి మానవులకు కలియుగమున గుహ్యావయవము నాలుక అదుపులో ఉండదు, విష్ణు భక్తి ఉండదని చెప్పిన మాటలను బట్టి నేను గుహ్యావయవము అదుపులో ఉండుటకై వివాహమును మానితిని. కలియుగమున పాప భూయిష్ఠులకు జనుల సాంగత్యము ఇష్టం లేక ద్వీపాంతరమున నివసించుచుంటిని. ఇప్పటికీ కలియుగం 3 పాదములు గడిచినవి. 4వ పాదమున కూడా చాలా వరకు గడిచినది. నేను మీ బాధ నెరుగను. మిమ్మిట్లు బాధలకు గురి చేసిన నా జన్మ వ్యర్థము. మీ కులమున పుట్టి మీకు తీర్చవలసిన రుణమును తీర్చలేకపోతిని. విష్ణువును పితృదేవతలను ఋషులను పూజింపని వాని జన్మ వ్యర్థము. వాని ఉనికి భూమికే భారము. నేను మీ ఆజ్ఞను పాటించి వివాహమాడుదును. కలి బాధలు కలగకుండా సంసార బాధలు లేకుండా మీ పుత్రుడనై నేను మీకు చేయవలసిన కార్యములను ఆజ్ఞాపింపుడని ప్రార్థించెను. ధర్మవర్ణుని పితృదేవతలు వాని మాటలను విని కొంత ఊరటను పొంది, నాయన, నీ పితృదేవతల పరిస్థితిని చూచితివి కదా. సంతానం లేకపోవుటచే గెడ్డి పరకను పట్టుకొని ఎట్లా వేలాడుచున్నామో చూచితివి కదా. విష్ణు కథలయందు ఆసక్తి స్మరణము సదాచార సంపన్నత కలిగిన వారిని కలి పీడింపడు. శ్రీహరి స్వరూపమగు సాలగ్రామ శిల గాని భారతం గాని ఇంటి యందున్నచో కలి వారిని బాధింపడు. వైశాఖ వ్రతము కార్తీక దీపదానము పాటించు వారిని కలి విడుచును. ప్రతిదినము పాపహరము ముక్తిప్రదము అగు శ్రీహరి కథను విన్నచో కలి వారిని పీడింపడు. వైశ్వదేవము తులసి గోవు ఉన్న ఇంటిని కలి బాధింపడు. ఇట్టివి లేని చోట ఉండకము. నాయన, త్వరగా భూలోకమునకు పొమ్ము. ప్రస్తుతము వైశాఖ మాసం గడుచుచున్నది. సూర్యుడు అందరికిని ఉపకారము చేయవలననే మేషరాశి అందున్నాడు. ఈ నెలలోని 30 దినములను పుణ్యప్రదములే. ప్రతి తిథియందు చేసిన పుణ్యము అత్యధిక ఫలమును ఇచ్చును. చైత్ర బహుళ అమావాస్య
మానవులకు ముక్తినిచ్చినది, పితృదేవతలకు ప్రియమైనది, విముక్తిని ఇచ్చున్నది. ఆనాడు పితృదేవతలకు శ్రాద్ధము చేయవలయును. జలపూర్ణమగు కలశమునిచ్చి పిండ ప్రదానం చేసినచో గయాక్షేత్రమున చేసిన దానికి 1,000,000 రెట్లు ఫలితమునిచ్చును. చైత్ర అమావాస్య నాడు శక్తి లేనుచో కూరతోనైనా శ్రాద్ధము చేయవచ్చును. ఆనాడు సుగంధ పానకం గల కలశమును దానమీయని వాడు పితృహత్య చేసిన వాడు. ఆనాడు చల్లని పానీయముని ఇచ్చి శ్రాద్ధం చేసినచో పితృదేవతలపై అమృత వర్షం కురియును. ఆనాడు కలశదానము అన్నాదులతో శ్రాద్ధము ప్రశస్తము. కావున నీవు త్వరగా వెళ్ళి ఉదకుంభదానమును శ్రాద్ధమును పిండ ప్రదానము చేయుము. వివాహమాడి ఉత్తమ సంతానమును పొంది పురుషార్థములను పొంది అందరును సంతోషపెట్టి మునివై నీవు కోరినట్లు ద్వీప సంచారం చేయుము అని వారు చెప్పిరి. ధర్మవర్ణుడును త్వరగా భూలోకమునకు చేరెను. చైత్ర బహుళ అమావాస్య నాడు ప్రాతకాల స్నానము, పితృదేవతలు చెప్పినట్లు జల కలశ దానము, శ్రాద్ధము మున్నగు వానిని చేసెను. వివాహం చేసుకొని ఉత్తమ సంతానమును పొందెను. చైత్ర బహుళ అమావాస్య ప్రాశస్తిని వ్యాపింపజేసెను. తుదకు తపమాచరించుటకై గంధమాదన పర్వతమునకు పోయెను అని శృతదేవుడు శృతకీర్తికి వివరించెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 27వ అధ్యాయం సంపూర్ణం. విన్నారు కదండి, ఎంతటి చక్కటి అధ్యాయంలో కలియుగంలో ఇప్పుడు ఎలా ఉన్నది అన్న దాని వివరణ, దాని నుంచి మనం ఎలా బయటపడాలి, పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు కంపల్సరీ చేయాలి అన్న విషయాన్ని ఈ అధ్యాయంలో సుస్పష్టంగా చెప్పడం జరిగింది. అలాగే మనం కలి ప్రభావానికి గురి అవ్వకుండా ఉండాలి అంటే ఎటువంటి పనులను చేయాలో కూడా చెప్పడం జరిగింది కదండి. రేపు 28వ అధ్యాయంలో కలుద్దాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.